శాంతి స్వరూప్ గారు మీకు అందరికీ గుర్తే ఉంటుంది కదా, టీవీ మన ఇండియాలో ఉన్నప్పుడు దూరదర్శన్లో చిన్నప్పుడు ఎప్పుడు ఆయన గురించి వినేవాళ్ళం. సో శాంతి స్వరూప్ గారికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో తరపున మీరు మాట్లాడతారా? నమస్కారం. మీ అందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బహుశా నన్ను చూస్తుంటారు. 35 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా తెలుగు వార్తలు కనపడేవి, చూశారు. అందుకే నాకు కూడా ఇప్పుడు మైక్ ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి భయం వేస్తుంది. నమస్కారం అనేయంగానే అలవాట్లో పొరపాటుగా వార్తల్లో ముఖ్యాంశాలు అని చెప్పేస్తానేమో అని. అయితే అప్పటి వార్తల కంటే చాలా తియ్యనైన వార్త ఇవాళ మన అందరి ముందు జరుగుతోంది. మీరు మన దేశానికి, మన రాష్ట్రానికి ఇంత దూరంలో ఉన్న మన తెలుగు సంస్కృతిని, సంస్కారాన్ని ఏవి మర్చిపోకుండా ఇలా ఉగాది వేడుకల్ని కన్నుల పండుగ చేసుకోవటం చాలా 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 ఆనందంగా ఉంది. నిజానికి నాకు చికాగోలో కాదు, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉన్నట్టుగా ఉంది. మీలో ఈ తెలుగుదనం, ఈ తీయదనం తేనెలాగానే ఎప్పటికీ పెరుగుతూ ఉండాలని ఆ భగవంతుడిని నేను మనసారా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు జ్ఞాపకం ఉన్నంత మటుకు ఈ టీఏజీసీ ప్రారంభమై 40 ఏళ్ళు అయిందని చెప్పారు. 42 ఏళ్ళు. ఇది 100 ఏళ్ళు కూడా చేసుకోవాలని చెప్పి నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే అండి. మరి ధ్వని అనుకరణ అంటే మిమిక్రీ, ఇప్పటి వరకు నేను నేరేళ్ళ వేణుమాధవ్ గారిని కానించి వారి కార్యక్రమాలు చాలా చూస్తున్నాను. ధ్వని అనుకరణలో మగవాళ్లే ఎందుకున్నారు, ఆడవాళ్ళు లేరు అనే దాని మీద నేను శోధించాను. ఆలోచిస్తే ఎందుకు అర్థం కాలేదు. సరే, మొన్న ఉన్నట్టుండి బలు వెలిగింది. సో మొన్న మహిళా దినోత్సవం జరుగుతున్నప్పుడు మా ఇంటికి వందన మాలతి గారు వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోగానే మా భార్య మిమిక్రీ చేసింది. ఒక అరగంటకి రవిరెడ్డిని కాల్ చేశాను, ఆయన అదే చెప్పాడు, వందన మిమిక్రీ చేసిందని. పద్మాకరం కాల్ చేశాను, ఏం చెప్పను బాబు, నేను అసలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానించి మిమిక్రీలు. సత్యనారాయణ రెడ్డిని అడిగాను, మిమిక్రీలే. మట్టా సార్ని అడిగాను, మిమిక్రీల గురించే చెప్తున్నాడు. రోజు మిమిక్రీలు వింటున్నాను. సరే ఇది కాదు అని ఎడవల్ గారిని అడిగాను, అయ్యా నేను పొద్దున్నే డౌన్ టౌన్కి ఎందుకు వెళ్తున్నాను, మిమిక్రీలు బాధలు భరించలేక అన్నాడు. హనుమంతరెడ్డి అంకుల్ని అడిగాను, మరి ఏం చెప్పను రాబాయ్, చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి మిమిక్రీలు చూస్తున్నాను. అందువల్ల ఆడవాళ్ళకి మిమిక్రీలు కావాలంటే వాళ్ళ వృత్తికి సపోర్ట్ లేదు కాబట్టి ఆడవాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు కాలేదు. మరి ఇవాళ మనకి ఇండియా నుంచి జాలాబ్ రమేష్ గారు వచ్చారు. సుమారుగా 6000 ప్రోగ్రామ్స్ చేశారు వారు. మరి జర్నలిస్ట్ అంటే జనరల్గా సామాజిక మీద వాళ్ళకి స్పృహ ఉంటుంది. మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు వాళ్ళు. ఏదో పిట్టలో అట్లా మాట్లాడుతున్న రైలు మోతలు అట్లా చేయరు. మంచి కార్యక్రమాలు చేసే మనం జాలాబ్ రమేష్ గారిని నేను ఈ వేది మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అయితే రమేష్ గారిని ఒక పాట పాడండి అయ్యా అడుగుతున్నాను. ఓ కోయిలా అని పాట పాడతారు వారు. మరి రమేష్ గారు స్వాగతం. క్లాప్స్ లేవు. ఎలాగూ నేను చేశాక రమేష్ గారు క్లాప్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి బాగా చేశారు అని కొట్టేవి,
రెండు ఇక చాలు దిగుబోయి అని చేసేది. ఈ రెండు అర్థం చేసుకున్నవాడిని, ఎందుకంటే 6000 ప్రదర్శనలు ఇచ్చున్నాను. మరి ఈసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి, ముందైతే ఇవ్వండి క్లాప్స్. ఈ అందమైన సాయంత్రం ఉగాది జరుపుకుంటున్నటువంటి వేళ ఒక ఇద్దరు ప్రముఖుల మధ్య మరి 100 సంవత్సరాలకు కాబోయే మళ్ళీ జీసీ సభ్యులందరి అంటే వాళ్ళు కాబోయే అధ్యక్షులు ఉన్నారు ఈ పిల్లల్లోనే. దయచేసి పిల్లల్ని కొద్దిసేపు మీరు ఎవరైనా కంట్రోల్ చేస్తే నేను చేసే మిమిక్రీ బాగుంటుంది, మీరు వింటారు అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. లేదా వాళ్ళైనా నా మాట విని కొద్దిగా ఓపిక పడితే బాగుంటుంది చిన్నారులంతా. ఓ కోయిలా వసంత కోయిలా, ఓ కోయిలా వసంత కోయిలా, ఓ కోయిలా వసంత కోయిలా, గున్న మావి కొమ్మ మీద కూసేటి కోయిలా, పాడవే ఒక పాట పాడు, పల్లవినేనై పాడుతా నీ తోడు, ఓ కోయిలా వసంత కోయిలా. మావి చిగురు పులుపు తీపి పలుకులతో, మావి చిగురు పులుపు తీపి పలుకులతో, మయూరాళ నాట్య సరళి వలపులతో, నీలి మబ్బు పయనమై సాగింది. ఏది నిన్నటి నుంచి చికాగోలో నీలి మబ్బు పయనమై సాగింది, చిరుజల్లుల పూలవాన కురిసింది, ఓ కోయిలా వసంత కోయిలా, ఓ కోయిలా వసంత కోయిలా, గున్న మావి కొమ్మ మీద కూసేటి కోయిలా, పాడవే ఒక పాట పాడు, పల్లవినేనై పాడుతా నీ తోడు, ఓ కోయిలా వసంత కోయిలా. థ్యాంక్ యూ, నమస్తే. గుడివాడ, శభాష్. గుడివాడ పక్కన చిన్న పాలపర్రు. అక్కడి నుంచి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు 1950లో, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాలేదు, కమ్యూనిస్ట్ మూవ్మెంట్ జరుగుతుంది అప్పుడులో. 1950లో పక్కలే ఉన్న నిమ్మకూరులో ఎన్టీ రామారావుతో పల్లెటూరు సినిమా తీసి చెయ్యెత్తి చేకొట్టు తెలుగువాడని పాట పాడించారు కొసరాజు వీరయ్య గారి చౌదరితో. 1955 పక్కనే ఉన్న రామాపురంలో అక్కిన నాగేశ్వరరావుతో రోజులు మారాయి. అప్పుడు ఏం పాట రాశారంటే, పొలాలమ్ముకుని బ్యాంకులో పెట్టుకునేవారు, అంటే రైతుల గురించి అప్పుడే ఆలోచించారు వాళ్ళు. ఎన్టీ రామారావు, అక్కిన నాగేశ్వరరావు గారు తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ వచ్చింది అనుకుంటారు వాళ్ళ వలన. కానీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి వలన సారథి స్టూడియోలో చాలా సినిమాలు జరిగినాయి, అందులో కొన్ని హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. మరి వారి కుమారుడు హైదరాబాద్లో వెస్లీ హై స్కూల్లో చదివి ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో పనిచేసి, మరి ఆయన హనుమంతరెడ్డి అంకుల్ గారికి సమకాలికులు. తర్వాత ఆయన చాలా సినిమాలు తీశారు, ప్రొడ్యూసర్గాను, నిర్మాతగాను, దర్శకులుగాను. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు వచ్చింది. ఈ మధ్యన వారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్కి అత్యధిక ఓట్లతో, అటు మరి గట్టిపాటి సురేష్ బాబు గెలిచారు. ఇది ఒక ఎత్తు. కానీ ఆయన్ని తెలుగు పరిశ్రమలో అన్నయ్య అంటారు, ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి, అది ఒక ఎత్తు. కానీ తెలుగు సినిమాలు అంటే తెలుగు సినిమా హాళ్ళు కొంతమంది చేతుల్లో, నేను మాఫియా అని పదం వాడతలేదు అక్కడ, కొంతమంది చేతుల్లో ఉంటే మంచి మంచి కళాఖండాలు కానీ, చిన్న చిన్న సినిమాలు కానీ, చిన్న చిన్న డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ బతకలేరు అని వారి కోసం పోరాడుతున్న వ్యక్తి తమ్మారెడ్డి
భరద్వాజ్ గారు ఇవాళ. కన్నడంలో గత 20 సంవత్సరాల నుంచి డబ్బింగ్ సీరియల్స్ లేవు. తెలుగులో ప్రతిదీ డబ్బింగ్ సీరియలే. దానికోసం పోరాడుతున్నారు వారు. అటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అంకుల్, హనుమంతరెడ్డి అంకుల్, ఆటా ఫౌండర్, స్టేజ్ మీదకి వచ్చి సన్మానించగల కోరుతున్నా. మరి ఆటా ప్రెసిడెంట్ కరుణాకర్, పాత కోశాధికారి సత్యనారాయణ రెడ్డి, మరి ఇప్పుడు కోశాధికారి గారు దొరగారు రండి, అయ్యి దొరగారు, మరి అలాగే ఇప్పుడు కోశాధికారు చీమర్ల నరేందర్ రెడ్డి గారు, అలాగే మరి పాత ప్రెసిడెంట్ టీఏజీసీ కళ్యాణ్ ఆనందులు గారు, మీరందరూ స్టేజ్ మీదకి వస్తే. ఇప్పుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. సో హనుమంత్ రెడ్డి గారు షాలుతో తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. సత్య కందిమళ్ళ ఫ్లవర్స్తో, అండ్ ఆటా అధ్యక్షులు శ్రీ కరుణాకర్ మాధవరం. ATA and TAGC felicitates guest of honor Tammareddy Bharadwaj, producer, director and president of AP Film Chamber of Commerce. So during Telugu Association of Greater Chicago TAGC Ugadi and Sri Ramanavami celebrations, April 13, 2013, Karunakar Madhavaram President ATA and Ramesh Garapati. Thank you. ఒక 2 నిమిషాలు తమ్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ చాలా చోట్ల నాకు ఈ శాల్వాలు చాలా కప్పారు. అయితే ఇవాళ శాల్వాలో కొంచెం స్పెషాలిటీ ఉంది. ఇవాళ పొద్దున మా క్లాస్మేట్స్ కొంతమంది, నా సీనియర్స్ హనుమంత్ రెడ్డి గారు, కొంతమంది మా కాలేజ్ వాళ్ళతో ఇవాళ 2 hours మాట్లాడుకోవటం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత మనసు విప్పుకొని గత స్మృతుల్లోకి 1960లు 70ల మధ్యకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక మళ్ళీ గత 2 గంటలుగా ఇక్కడ పిల్లలు చేస్తున్న పాటలు కానీ డ్యాన్సులు కానీ వాటెవర్ అద్భుతం. ఎందుకంటే హైదరాబాద్లో నేను రోజు కూర్చుని టీవీలో చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. టీవీ మైకు దొరికితే చెప్తా ఉంటా, తెలుగు సంస్కృతి చచ్చిపోతుంది, తెలుగు నాశనం అయిపోతుంది, తెలుగు భాషను ఎవరు రక్షించట్లేదు అని. బట్ దేశంలో దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఉండి మీరు మీ పిల్లలందరినీ ఇలా తయారు చేస్తున్నందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నాకు నిజంగా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉండి మా తెలుగు భాష మధ్య ఉండి మేము చేసుకోలేని పని, మీకు టైం ఉండదని నాకు తెలుసు. నా పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు, ఎంత టైం ఉంటుందో తెలుసు. ఈ టైం లేని తరుణంలో కూడా మీ పిల్లల్ని మీరు దీనికి తయారు చేస్తున్నారంటే నిజంగా వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. ఏం చెప్పాలి, మాటలు రావట్లేదు నాకు, దానికి ఏం చెప్పాలో. అద్భుతం అన్నమాట. ఇది 2 అవకాశాలు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఉగాది హైదరాబాద్లో లేకుండా ఇక్కడ ఉన్నా కూడా నిజంగా సంతోషంగా ఉంది. ఈ సంస్కృతిని ఇక్కడి నుంచి మీరంతా అక్కడి నుంచి తెచ్చుకున్నారు. ఈ సంస్కృతిని ఇప్పుడు నా పరిధిలో ఉన్నంత వరకు ఇక్కడి నుంచి ఈ సంస్కృతిని తీసుకెళ్ళి మా ఊళ్ళో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇకపోతే పిల్లలు, మీకు అందరికీ రామ్ చరణ్ తేజ్ తెలుసు కదా. రామ్ చరణ్ తేజ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి తెలుసా? చిరంజీవి నేనే పరిచయం చేశాను తెలుగు పరిశ్రమకి.
అయితే ఈ మధ్యకాలంలో సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చింది. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ తెలుసా? అతన్ని కూడా నేనే పరిచయం చేశాను. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ ప్రయాణం, సినిమా ప్రయాణంలో చాలామంది నటీనటుల్ని, మ్యూజిక్ టెక్నీషియన్స్ని పరిచయం చేసి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను. సన్మానాలు అవన్నీ మామూలే, కానీ ఇవాళ నిజంగా నా కుటుంబం మధ్య, మా వాళ్ళ మధ్య, ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీలో మాకు సన్మానాలు అంటే దాని అవసరాన్ని బట్టి చేసుకుంటేనే తప్ప ఆ టైంకి ఎవరు అవసరమైతే వాళ్ళు చేస్తారు. ఇవాళ ఫ్యామిలీతో కూర్చొని ఫ్యామిలీ మధ్య ఇలాంటి చిన్న శాలువా అయినా చిన్న కాగితమైనా తీసుకోవటం నిజంగా నా జన్మ చరితార్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కరుణాకర్ మాధవం ఏటీఏ అధ్యక్షులు. ఇంతకుముందు భరద్వాజ్ గారు చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవికి ఫస్ట్ టైం హీరోగా అవకాశం ఇచ్చిన కోతల రాయుడు, తర్వాత మొగడు కావాలి, ఫస్ట్ టైం హీరోగా ఇచ్చి 100 రోజులు ఆడిన సినిమా, ఆయనకు లైఫ్ ఇచ్చిన మూవీ కూడా అదే. దాని గురించి తర్వాత భరద్వాజ్ గారు మా ఆటాకు సాంస్కృతిక సలహాదారు కూడా. ఇప్పుడు ఈ 2013-14 2 ఇయర్స్కు ముందు జరగబోయే ఆటలో వారి సహాయము సహకారాలు ఎప్పుడు తీసుకుంటూ ఆటను ఇంకా యాక్టివ్గా చాలా ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము. అండ్ థ్యాంక్ యూ భరద్వాజ్ గారు ఫర్ యాక్సెప్టింగ్ దట్ పొజిషన్. సో ఇప్పుడు మీరందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మిమిక్రీ రమేష్ గారిని సత్కరించి తర్వాత ఆయన ఒక 5 నిమిషాలు శాంపుల్ చూపిస్తారు. సో మిమిక్రీ రమేష్ గారిని తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ద్వారా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణ్ షాల్వాతో, కళ్యాణ్ ఆనంద్లో ఫ్లవర్స్. సో మిమిక్రీ రమేష్ గారికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో బిస్టోస్ మిమిక్రీ జల్లారపు రమేష్ విత్ ధ్వన్యనుకరణ తపస్వి ఫర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 6,000 performances across the world. 6,000 during TAGC Ugadi and Sri Ramanavami celebrations. We are so proud to have Mimikry Ramesh garu here on the stage. ఒక్కళ్ళు కూడా ఫోటో తీస్తలేరేంది? చాలా సేపటి నుంచి పట్టుకునే ఎవరైనా తీస్తారని. ఎందుకంటే ఇది మామూలు గిఫ్టా చెప్పండి, అవార్డా? ధ్వన్యనుకరణ తపస్సు అంటే నేను తపస్సు చేసి వచ్చినండి. 6,000 ప్రదర్శనలు చేసి. సత్యనా? కరుణాకరణ? కేసీఎన్ గారు బాగానే చెప్పారు వ్యాఖ్యానం. ఒక్క నిమిషం మిమ్మల్ని మిమిక్రీ చేస్తాగండి. అయితే నా మైకు లాక్కుంటారు మీరు. సార్ నేను మీ అందరి కోసం రావడానికి కారణం మీ ఆత్మీయ అభిమానం. నేను దీపావళి వేడుకలకు వచ్చినప్పుడు చికాగో నుంచి నా ప్రస్థానాన్ని మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టిన క్రమంలో ఇక్కడి నుంచి ఇండియానాపోలిస్, ఆ తర్వాత బ్లూమింగ్టన్, ఆ తర్వాత డాలస్, వాషింగ్టన్ DC, తర్వాత సియాటల్ ప్రోగ్రాం చేసినప్పుడు ఇక్కడ మన వాళ్ళందరూ కలిసి ఇప్పటి ప్రెసిడెంట్ రమేష్ గారపాటి గారు, అలాగే కందిమళ్ళ సత్యనారాయణ రెడ్డి అన్న, అలాగే మన రామ్, అలాగే కరుణాకరణ, తర్వాత నేమ్స్ అందరి పేర్లు తర్వాత చదువుతాను, అమర్ నెట్టెం గారు, అందరూ. నేను మళ్ళీ చెప్పడానికి ముందు గౌరవనీయులు, నేను ఎవరినైతే కోరుకున్నానో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి తనయులు, ఆయన పేరు చెప్తే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అనే ఆ గొప్ప మనిషికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఒకటే మాట అన్నారు వాళ్ళ అమ్మ నాన్నగారు, నేను మిమిక్రీ చేస్తే నీ మిమిక్రీ వినడం వల్ల మా ఆయుష్ పెరిగింది బాబు అని చెప్పి ఆశీర్వదిస్తే, నేనన్నాను మీరు అనటం కాదు రాసివ్వండి అంటే కంపల్సరీ ఆ పెద్ద మనిషి ఆ కృష్ణమూర్తి గారు నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నా. నాకు రాసిచ్చారు తన స్వదస్తూరితో, నీ మిమిక్రీ వల్ల నా ఆయుష్ పెరిగింది అని. మరి మీ అందరూ కూడా క్లాప్స్ ఇచ్చి నన్ను మధ్య మధ్యలో ఆశీర్వదిస్తారని మీ అందరినీ కోరుతూ, ఈ మిమిక్రీలో
కొంతమంది సినిమా వాళ్ళని చేస్తారు, కొంతమంది రాజకీయ నాయకుల్ని చేస్తారు, మరి కొంతమంది జోక్స్ చెప్పి నవ్విస్తారు. నేను అందరినీ అనుకరిస్తూ ఆ అనుకరణ చేయడానికి ముందు సినిమా రంగంలో ఏ మాటనైనా కుండ బద్దలు కొట్టినట్టు గుండె దిటువు చేసుకొని మాట్లాడే వ్యక్తి, శక్తి తమ్మారెడ్డి భరద్వాజ గారు. మరి నాటి సినిమాలు వేరు, వారు తీసినటువంటి సినిమాలు ఆణిముత్యాలు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారు తీసిన ఆణిముత్యాలు ఉన్నాయి. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఓ పాట ఉండేది. అదేం పాట అంటే ఓ ఇల్లాలి గురించి అద్భుతమైనటువంటి పాటది. స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మహానుభావులు ఆయన పాడారు. ఆ రోజుల్లో ఆయన ఎలా పాడారు, ఈ పాటని ఇప్పుడు రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది సరదాగా. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అంటే పిల్లలు అడగొచ్చు, అతనెవరు మమ్మీ, అతనెవరు డాడీ అని. కానీ ఆయన ఎంత అద్భుతమైన గాయకుడు. ఒకసారి ఒక అంశం చేసి సరదాగా మీ అందరి కోసం ఇది ఇమిటేషన్ చేస్తాను. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే నవ్వుల వీణ, జీవితమే పండించే పువ్వుల వాన. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, గృహమేగా చేసే స్వర్గసీమగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అద్భుతమైన పాట. ఈ పాటని మన సినిమా వాళ్ళకి ఇస్తే ఇప్పుడు రీమిక్స్ చేస్తారు. ఎలా? ఆలయానా హే 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 యా, ఆలయానా హా 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 హా, ఇల్లాలే ఇల్లాలే లే లే లే. ఇట్లంటే లేస్తుందా ఇల్లాలు? ఎవరన్నా లేస్తారా చెప్పండి? ఇల్లాలే లే లే ఈ జగత్తుకి జీవన జ్యోతి.